సాధన మనం చేసేది కాదు, సాధనే కాదు, ఏదైనా మనం చేసేది కాదు. ఉన్నది ఒక్కటే. మరి అందరిలో పంచభూతాలు ఉన్నాయి, అంతటా పంచభూతాలే ఉన్నాయి. ప్రతి జీవిలోని ఉన్నవి పంచభూతాలే. సృష్టిలో జీవిస్తుందంట వృక్షం కానీ, జంతువు కానీ, మనుషులు కానీ పంచభూతాల ఆధారంతో. పాంచభౌతికమైన దేహం తీసుకున్నాం. ప్రకృతితో మమేకం అవుతే నిరంతరం విరబూస్తూ ఉంటాం. అంటే ఎదిగే కొలది ఒదిగి ఉండాలి. మనం ఎదుగుతున్నాం, శారీరకంగా ఎదుగుతున్నాం, ధనవంతులుగా ఎదుగుతున్నాం అహంకారంతో. కానీ ఒదిగి ఉంటున్నామా? సృష్టిలో ప్రకృతి ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఏది దానికి విరబూసిన పువ్వు కానీ, కాసిన పండు కానీ కోసుకుందామంటే అది ఒదిగి తల వంచి మనం ఉంచిన వెంటనే ఇస్తుంది. మనం ఎందుకు ఒదిగి ఉండలేకపోతున్నాం? అది ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం ఎదిగే కొలది ఒదిగి ఉండలేకపోతున్నాం. అహంకారం, మమకారాలతో నిండిపోయి ఉన్నాం. ఈరోజు ఇంటి పని, వంట పని అది నేర్చుకున్నామంటే పెద్దల నుంచి నేర్చుకున్నాం. విద్యను నేర్చుకున్నామంటే గురువుల నుంచి నేర్చుకున్నాం. జ్ఞానాన్ని నేర్చుకున్నామంటే యోగ్యత గల మహాత్ముల నుంచి నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. అలా జీవిస్తే వారే మనం, మనమే వారు. ఉన్నది ఒకటే. నిరంతరం మనసులో ఒక పని చేసామంటే వాళ్ళు నేర్పారు, వాళ్ళే ఇలా ఉన్నాము అంటున్నాం. వారే మనం అయిపోయాం. మరి ఉన్నది ఒకటేగా. రూపాలు వేరంతే. అందుకే మనలో మనిషి ఉంటాడు, ఎదుటివారిని ఏలెత్తి చూపుతూ. మనిషి అంటే ఆత్మ. ఆత్మ ఎప్పుడు ఏలెత్తి చూపదు. ఇది నేను అనుకోబట్టి పంచభూతాలు నేను కాదు అని గ్రహించలేకపోబట్టి ఈ నేను ఎదుటివారిని ఏలెత్తి చూపుతూ మిగతా 3 వేలు అంటే ఏంటి? శరీరము, మనసు, బుద్ధి మూసి ఉన్నాయి మన లోపలికి తొంగి చూసుకోమని. ఆత్మ, పరమాత్మ ఎదుటివారిలో ఉన్న మంచిని నేర్చుకోమని. అర్థమైందనుకుంటా మీకు. 3 వేలు లోపలికి చూపుతున్నాయి. శరీరము, మనసు, బుద్ధి మార్చుకో. ఎదుటివారిని ఏలెత్తి చూపడం కాదు. ఆయనలో, అతనిలో ఉన్నవి పంచభూతాలే, మనలోని ఉన్నవి పంచభూతాలే. చిటికిన వేలు శరీరము, ఉంగరం వేలు మనసు, మధ్య వేలు బుద్ధి, చూపుడు వేలు ఆత్మ, బొటన వేలు పరమాత్మ. శరీరము, మనసు, బుద్ధి మూసే ఉంచుతున్నాం. పరమాత్మ మూసే ఉంచుతున్నాం. చూపించే ఒకవేళ ఎదుటివారిని చూపుతుంది, అందులో ఉంది మనమే. మనం మనసు. మరి ఎదుటివారి కళ్ళల్లో మెదిలేది మనమే కదా, గుడ్డులో, కనుగుడ్డులో. మరి మారాల్సింది మనమా, వారా? అందుకే మానవుడిగా కాదు, మహాత్ముడిగా మారదాం. దాన ధర్మ సేవ చేస్తూ దేవుడిగా జీవిద్దాం. ఎవరి నుంచి ఆశించకుండా, ఎవరిని శాసించకుండా, ఉన్నదాంతో తృప్తి పడుతూ, ఎక్కడున్నా దాన ధర్మ సేవ చేస్తూ, ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎవరిని శాసించకుండా దేవుడిగా జీవిద్దాం. దేవుడు అంటే పూజలు ఆరాధించమని కదా, వారిలాగా నడవమని. అలా జీవిస్తే దైవత్వం మనలోనే ఉంది, మానవత్వం మనలోనే ఉంది. ఋషిత్వం, మనం ఏదైతే మార్గాన్ని అనుసరించామో అందరి నుంచి నేర్చుకుని మనల్ని మనం మార్చుకుని, మనల్ని చూసి కావాలనుకున్న వారికి అది బోధిస్తే ఋషిత్వం. యోగత్వం, ఋషిత్వంలో ధనాన్ని, వస్తువుని, వస్త్రాన్ని, ధ్యానాన్ని, జ్ఞానాన్ని అన్నిటినీ ఇచ్చేస్తాడు. అందుకే తను ఆనందంగా, ఆరోగ్యంగా ప్రకృతితో, పంచభూతాలతో మమేకమై ఉంటాడు. యోగత్వం, చివరికి తను నేర్చుకున్న యోగ్యతను కూడా అందరికీ
ఎవరెవరి యోగ్యతను బట్టి వారికి అందించేస్తారు. అందరి నుంచి నేర్చుకున్నది, తనను తాను మార్చుకుంది, ప్రకృతితో పంచభూతాలతో మమేకమైంది, సృష్టి అంతా ఉన్నది ఒక్కటే అని సూచనల ద్వారా తెలియజేస్తారు. వారు నేర్పింది అర్థం చేసుకోవాలంటే ఇంతటి మహనీయులు వారు అనుసరించిన మార్గాన్ని అనుసరించాలి. అప్పుడే ఆనందానికి దగ్గరవుతాం, నిరంతరం ప్రకాశవంతంగా జీవిస్తాం, ప్రకృతితో మమేకమవుతాం. పాంచభౌతికమైన దేహం పంచభూతాలతో సాహచర్యం, సహజీవనం అంటే ఉన్నది ఒకటే కదా, పరిమళిస్తూ, పరవశిస్తూ, ప్రకాశిస్తూ జీవిస్తాం. అందుకే ఒక మానవుడు ఎదిగే కొద్ది ఒదిగి ఉంటేనే యోగి అవగాడు, ఋషి అవుతాడు, దేవుడు అవుతాడు. మహనీయుడు అవుతాడు. మనం మారాల్సింది ఎదుటివారి నుంచి నేర్చుకుని మార్చుకుని ప్రతి ఒక్కటి ఎదుటి వారి నేర్చుకున్నాం కాబట్టే ఈరోజు మనం ఇలా ఏదో ఒక రకంగా ఎవరి రీతిలో వారు జీవించగలుగుతున్నారు. అందుకే నేర్చుకునేది ఎంతో ఉంది, మనల్ని మార్చుకునేసింది ఎంతో ఉంది. ప్రకృతిలాగా, పంచభూతాల్లాగా. హరి ఓం తత్సత్.